రూపాయికే ఇల్లు అన్నారు, అది మాటలకే పరిమితం అయింది. ఈ ఇల్లులు వచ్చేదాకా ఓట్లు అడగమన్నారు, మనుషులే లేకుండా పారిపోయినారు. అదేమనంటే హామీలు ఇచ్చాము, మా హామీలు మేము నెరవేర్చుకున్నామన్నారు, ఏమీ ఇవ్వలేదు, పారిపోయినారు. ఈరోజు టిట్కా హౌసెస్ ఇప్పుడు వెళ్ళి చూద్దాం, దాంట్లో ఎలా ఉన్నారు చూద్దరు. కానీ అసాంఘిక కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. అరే ఒక మనిషికి ఇల్లు అనేది చాలా చాలా కళ. ఆ కళని కళగానే మిగిలిచ్చారు. ఆ ప్రభుత్వం ఇచ్చారని చెప్పి ఇల్లులు ఇస్తే ఆ ప్రభుత్వానికి పేరు పోతుందనా? ఇచ్చిన ఇల్లులు ఇవ్వాలయా బాబు, ఇమీడియట్గా ఇల్లులు ఇవ్వాలి. నేను ఇల్లుల మ్యాటర్ తప్ప ఇంకేం మాట్లాడను. ఎందుకనంటే ఒక రెంట్ కట్టుకోవటం ఎంత బాధో నేను పదే సార్లు చెప్తున్నా. బాధ నాకు తెలుసు, నేను అనుభవించి వచ్చాను. ఒక నెల కడుపు కట్టుకుంటే ఒక నెలలో ఎన్ని కోరికలు చంపుకుంటే రెంట్లు కడతాం అనేది నాకు తెలుసు. సో అలాంటిది శాంక్షన్ చేసిన తర్వాత కూడా ఇల్లులు ఇవ్వకపోవటం అనేది చాలా దరిద్రం. ఇమీడియట్లీగా ఇల్లు శాంక్షన్ చేయాలా. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం ఇస్తారా? వాళ్ళ నాయకులు ఇస్తారా? ప్రభుత్వం ఇస్తుందా? ఇమీడియట్లీగా స్పందించాల్సిందిగా కోరుకుంటున్నాను. లోపల జరిగే ఒక్కొక్క విషయాల్ని మీకు చెప్తే చాలా బాధేస్తుంది. నేను పైకి వెళ్ళి చూసా, వాటర్ అసలు ఇల్లులు కట్టారు. ఆ ఇచ్చిన వాళ్ళకి పోనీ ఒక 20% ఏదో మమ అనిపించిన ఇల్లులకి నీళ్ళు లేవు. ఆ నీళ్ళు అసలు ఏంటి? నీళ్ళు లేకపోతే ఎలా బతుకుతారు? మనసులోంచి ఆలోచిస్తే ఈ పనులు మీరు చేయరు. ఏది ఆ పక్కన సరే ఈ ఇల్లులు ఇవ్వలేదు, ఇంకో ఇల్లులు ఇస్తా అన్నావు, 9 అంకణాలు అన్నావు, ఇంత 7 ఇచ్చారా? 6 అంకణాలు ఇచ్చారు. పోనీ అయ్యైనా బాగున్నాయా? అవి కూడా లేవు. వాటర్ వచ్చిందనుకో, వర్షాలు గట్టిగా పడితే వాటర్ ఫుల్ మునిగిపోతాయి ఇల్లులు. అలాంటిది ఎలా బతకాలనుకుంటున్నారు ప్రజలు? ఇమీడియట్లీగా మీరు ముందుకు రావాలి, శాంక్షన్ చేయాలి. ఏదైనా మాట్లాడితే ఇవ్వమని చెప్పి మా అనిల్ అని ఉంటాడు, వచ్చి ఉగాదికి ఇస్తాను, సంక్రాంతికి ఇస్తాను, బర్త్డే పార్టీలకి ఇస్తానని చెప్పి పత్తా లేకుండా పోయినాడు ఆ వ్యక్తి. ఆయన ఇంకా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతున్నారు. నేను ఒక మాట చెప్తాను, ఈ రంగులు వేసుకున్నారు చూసారా, రంగులు రాష్ట్రంలో మొత్తం ఎంత 14 లక్షల ఇల్లు. సో ఆ 14 లక్షలకి ఇల్లు రంగులు కొట్టున్నారు చూసారా, ఆ రంగులు కొట్టే డబ్బులను తీసుకుని వచ్చి పేదలకు ఇచ్చుంటే పేదల బతుకులు బాగుండేవి. ఆ పేర్ల నాన్నగారు చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారు జోలికి వస్తే మీకు పీర్ల పండగే గుర్తుపెట్టుకోండి. తెలుసుగా పీర్ల పండుగ ఎలా ఉంటుందో? మళ్ళీ చెప్తున్నా, పవన్ కళ్యాణ్ జోలికి ఎవడని వస్తే ఖబర్దార్. జానీ మాస్టర్ ఉన్నాడు ఆయన వెనకాల, షేక్ జానీ బాషా ఉన్నాడు. ఏదున్నా రాజకీయంగా కొట్లాడండి, వ్యక్తిగతంగా కొట్లాడటం ఏంటండి మీరు? మాటలు మాకు రావా? మాటలు మేము మాట్లాడలేమా? కానీ మా కళ్యాణ్ గారు చెప్పింది ఏది? ఎవరిని తిట్టొద్దు, ఎవరిని విమర్శించొద్దు, నిజం ఏముందో అదే మాట్లాడన్నారు. అందుకే మేము కాముగున్నాం. వైసీపీదే కదండి, అది చూడండి ఎలా ఉందో, ఒక స్వర్గంలాగా కట్టుకుంటున్నారు. ఆ కట్టే డబ్బులు దీనికి వస్తే పేదలు బతుకుతారు కదండి. మీ భవనాల్లో మాత్రం ఏమో కలకల ఆడాలి, పేదలు మాత్రం విలవిలలు ఆడాలి. మాట్లాడితే సరే, ఒకటే అండి మనస్ఫూర్తిగా చెప్తున్నాను, నేను ఎవరిని తిట్టడానికో పదవులు ఆశించో నేను రాలా. ఓకే, నేను వచ్చింది కేవలం సామాజిక న్యాయం మా కళ్యాణ్ అన్న చేస్తాడు, ఆయన వెనకాల ఉండి ముందుకు నడవడానికి వచ్చాను. చెప్తున్నా కదండి, ఇండియాకి 3 రంగులు ఎలా ఉన్నాయో అలాగే చక్రం ఎలా ఉందో ఇంకో రంగు. వీళ్ళంతా జనసేన సైడ్ ఉంటారండి. మేమంతా ఒకటే కులం, జనసేన కులం తప్ప ఇంకేం లేదు. సో మేము మా జనసేన తరపు నుంచి, మా కళ్యాణ్ బాబు తరపు నుంచి సామాజిక న్యాయం చేస్తున్నాము. ఇమీడియట్గా ఇల్లు శాంక్షన్ చేయాలి, ఇమీడియట్గా కదులు రావాలని. పథకాలు రద్దు చేస్తారు, ఇంకో ఆమె ఆవిడేదో తైతక్కల రోజా ఏదేదో మాట్లాడుతుంటుంది. సో రద్దు చెయ్యం,
పవన్ కళ్యాణ్ గారిని మొన్న కూడా ఒక మాట మాట్లాడారు, మేము పథకాలు అనేవి రద్దు చేయం, ఇంకా పెంచడానికి ప్రయత్నిస్తాం. ఒకటి మా జేబులో డబ్బు లేకపోయినప్పుడే మేము చనిపోయిన కౌలు రైతుల ఆత్మహత్యలో చనిపోతే వాళ్ళకి ₹1,00,000 లెక్కన మేము కోట్లాది రూపాయలు పంచిపెట్టాం. అలాంటిది మా జేబులో అధికారం అనేది ఉంటే ఇంకా ₹10 ఎక్కువేసే మేము ప్రజలకి సేవ చేస్తాం. కానీ పథకాలు మటుకు రద్దు చేయనన్న దీవెన జగనన్న ఇది రేపొద్దున్న అదే ఆవిడ ఏదో రోజా గారు ఏదో పాట పాడారు కదండి, ఇది పవన్ కళ్యాణ్ గారిని నమ్ముకుంటే మనం సినిమాలకు వెళ్ళొచ్చు, అలాగే చంద్రబాబు గారిని నమ్ముకుంటే మనం జైలుకి వెళ్ళొచ్చు, అదే జగనన్న నమ్ముకుంటే అంటే కొంచెం కూర ఉంటే ఏమో కొంచెం పప్పు ఉంటాయేమో అడుగుతాడు. మనం వరల్డ్ కప్ కొడదాం అనుకున్నాం, దురదృష్టం మనకు రాలేదు. కానీ ఇక్కడ వైన్ షాప్లో వరల్డ్ కప్ వచ్చింది. ఇప్పుడు ప్యాకేజ్ అంటే ఎవరు ఇచ్చారంటే మీరు చూసారా? ఇప్పుడు 3 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు ఆయన, ఏదో సైద్ధాంతిక కారణాల వల్ల కొన్ని చోట్ల ఒక పెళ్ళి చేసుకున్నవాడు 100 సెటప్లు పెట్టుకోవచ్చు బయట. వీళ్ళు ఏమన్నా శ్రీరామచంద్రుల వీళ్ళు ఏమన్నా బయట 3 పెళ్ళిళ్ళు చేసుకోవటం వల్ల పోలవరంకి వచ్చే నిధులు ఏమన్నా 3 ఏమన్నా ఆపేశాట? లేదు కదా. ఏంటంటే బురద చల్లటం ప్రక్రియ. 3 పెళ్ళిళ్ళు చేసుకున్నా సరే, లేడీస్కి మేము పెద్దపేట వేస్తాం, మా ప్రభుత్వం పెద్దపేట, వైఎస్ఆర్సీపీ అంటే మహిళలకి ప్రాధాన్యత అన్నా సరే, మరి ఇప్పుడు ఇక్కడ వద్దనుకుని వారు విడిపోయారు, కోర్టు ద్వారా విడిపోయారు, విడాకులు తీసుకున్నారు, వేరే కాపురంలో ఉంటుంది ఆ అమ్మాయి. మరి ఆ అమ్మాయిని ఇలాగ మానసికంగా ఆ అమ్మాయి ఎంత ఇబ్బంది పడుతుంది? ఆ అమ్మాయికి వేరే కాపురం ఉంటుంది. ఇలాగ ఇప్పుడు నాకు తెలిసిన వ్యక్తిగతంగా విశాఖపట్నం నుంచి ఫోన్ వచ్చి, అయ్యా పనిచేసే ఇంట్లో పనిచేసే వాళ్ళు ఉంటారు కదా, వంట వాళ్ళు వాళ్ళు ఉండి ఏంటమ్మా ఇలా మాట్లాడుతున్నారంటే ఆ అమ్మాయి చాలా క్షోభపడి బాధపడ్డారంట. ఇలాంటి సంఘటనలు మరి వీళ్ళు పైశాచిక ఆనందం. 2 చోట్ల ఓడిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి మన టూరిజం మినిస్టర్ కూడా 2 చోట్ల ఓడిపోయింది. ఇప్పుడు ముఖ్యమంత్రులు ఒకటేనండి. చాలామంది ఏమన్నారంటే ముఖ్యమంత్రి ఎవరని. ముందు ఏంటంటే అండి, ఒక శత్రువుని కొట్టడానికి అద్భుతంగా శక్తులన్నీ చేరాలి, కూడాలి, వాటి మీద విజయం సాధించాలి, తర్వాత పదవి తర్వాత గురించి మాట్లాడదామని 2 అధ్యక్షులు అదే మాట అన్నారు. సో శాంతి సహనం మేము పాటిస్తాం, మేమేమి గొడవలకి వెళ్ళాం. సో మా అభ్యర్థులు మేము గెలిపించుకుంటానికి తీవ్రంగా ప్రయత్నిస్తాం. 2020 ఎప్పుడైతే నేను వైసీపీ రిజైన్ చేసి బయటకు వచ్చానో ఆ రోజు నుంచి నేను జనసేనకి సపోర్ట్గా మా గురువు గారు నాగబాబు గారు చిరంజీవి గారు వారి సలహాల మేరకు నేను జనసేనకి నా వంతు నేను మాట్లాడటం, ప్రభుత్వ విధానాలను ఎండగట్టే కార్యక్రమం పెట్టుకుని 2024 మొన్న దేవుడి దగ్గర నుంచి పిలుపు వచ్చింది. పవన్ కళ్యాణ్ గారిని మేము దేవుడు అని పిలుస్తున్నాం. 1 అవర్ 1-to-1 మాతోటి మాట్లాడటం జరిగింది. నిజంగా చాలా అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఆయన లోపల తీసుకెళ్ళి ఆయన మాట్లాడిన మాటలు ఎలా ఉన్నాయంటే, నేను వాడుకుని వదిలేసే రకం కాదు నేను. మీరు కష్టపడి మీరు పని చేస్తున్నారు, పని చేయండి, మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే దిశగా మీరు మీ వంతు కృషి చేయండి. మా మెగా ఫ్యామిలీ ఫస్ట్ నుంచి మీరంటే బాగా అభిమానం, నాగబాబు గారికి కానీ అలాగే చిరంజీవి గారికి కానీ నాకు కానీ. ఆ కుటుంబానికి నేను ఎందుకు దూరం అయ్యానా, ఇలాంటి మనిషిని మనం ఎందుకు దూరం చేసుకున్నామని చెప్పి చాలా ఇంటర్వ్యూలో నేను మాట్లాడటం జరిగింది. వారు ఎదురుగుండా కూర్చుని మాట్లాడితే కళ్ళంట నీళ్ళు వచ్చినాయి నాకైతే. వారు కద్దరు వేసుకుని మాట్లాడే రాజకీయ నాయకుడు కాదు ఆయన. కానీ ఆయన చెప్పిన మాట 25 కేజీల బియ్యం కోసం కాదు మన అరువులు దాచడం, 25 సంవత్సరాలు మన బిడ్డల భవిష్యత్తు కోసం మనం పోరాడాలి, వారికి విద్య వైద్య అన్ని సదుపాయాలు ఇవ్వాలి అని చెప్పి వారు అలాగే నాకు మాట్లాడి అన్నీ చెప్పి మంచి భరోసా ఇచ్చారు. అలాగే బయటకు వచ్చాక ఆఫీసులో నేను కండువ వేసుకున్న జానీ మాస్టర్ గారి తర్వాత నేను అధికారికంగా వచ్చాను. ముక్తకంఠంతో వచ్చేది 2 జెండాల కలయిక. తెలుగుదేశం అలాగే మన జనసేన 2 జెండాలు. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు జైలుకి వెళ్ళి రాజమండ్రి సెంట్రల్ జైల్లో మద్దతు పలికారో ఆ రోజు నుంచే రాష్ట్రం మొత్తం దిశ మొత్తం మారిపోయింది. అద్భుతంగా జన సైనికులతో పాటు నేను కూడా నడుస్తాను, వీర మహిళలతో పాటు నేను నడుస్తాను. నాయకులందరూ వైనాట్ 175 అని అంటారండి. ఇప్పుడు ఆయన అంటాం, మన అంబటి రాంబాబు గారు కూడా 175కి 175 వస్తాయి అని అన్న తర్వాత స్వరం మారింది. సలహాదారుల సంఘం 100కు వచ్చేసింది. అది 140 కోట్లు అంట సంవత్సరానికి. అది మరి వారి ఖర్చు సజ్జల రామకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో.
మరి అలాగా రెగ్యులర్గా సిట్టింగ్ ఎమ్మెల్యేలను తీసుకెళ్ళి నాతోటి మాట్లాడారంటే పేర్లు అనవసరం. చాలామంది ఎమ్మెల్యేలు ఏమన్నారంటే, సరే మాకు ఒకటే మంత్రం అండి, సీట్ ఇవ్వలేదు ఆ అవతల పార్టీ, మా ప్రయాణం జగనన్నతోటే మా ప్రయాణం అంటారు, అంతకుమించి ఇంకేమనరు. ఇంటికి వచ్చి కూర్చున్నాక కార్యకర్తలు కానీ వీళ్ళు కానీ వచ్చి ఏంటన్నా మన పరిస్థితి ఏంటి అని అంటే కూటమి చేసేటరు అంటారు. అక్కడే మనం విజయం సాధించాం. సో మీరు ఎన్ని రకాలుగా మార్చినా ఎన్ని రకాలుగా చేసినా ప్రజలు మిమ్మల్ని చీ అంటున్నారు, దుమ్మెత్తిపోస్తున్నారు. కాబట్టి ఈసారి మటుకు 136 సీట్లతోటి ఇదే మీరు రాసుకుని మళ్ళీ టెలికాస్ట్ చేయండి. 136 అసెంబ్లీ 21 పార్లమెంటు తోటి మొత్తం దుమ్ము దులిపేస్తుందండి. ఆంధ్ర రాష్ట్రంలో ఒక కొత్త వరవడి వస్తుంది జనసేన. ఈరోజు షర్మిల గారు మాట్లాడేటప్పుడు ఒకసారి ఆవిడ ఇప్పుడు ఏ పార్టీలో ఉందో ఒకసారి గమనించాలి. ఈ రాష్ట్రాన్ని విడగొట్టింది కాంగ్రెస్, ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా లేకుండా చేసింది కాంగ్రెస్, ఈ రాష్ట్రాన్ని ముక్కలు చెక్కలు వైఎస్ఆర్ గారు చనిపోయిన తర్వాత చేయటమే కాకుండా ప్రజలకు అండగా ఉన్న జగనన్న మీద తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెట్టడమే కాకుండా వైఎస్ఆర్ గారి పేరును కూడా ఎఫ్ఐఆర్లో చేర్చింది కాంగ్రెస్ పార్టీయే. సో నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రం గురించి ఆలోచిస్తున్నారా లేదా అనేది ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు. ఆయన ఎప్పుడు కేంద్రం వెళ్ళి మోడీ గారిని కానీ కేంద్ర మంత్రుల్ని కలిస్తే రాష్ట్ర ప్రయోజనాల కోసమే మాట్లాడుతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు రోడ్ల మీద కూర్చొని పోరాడరు, మంత్రులతో మాట్లాడి రావాల్సిన నిధుల్ని రాబట్టి ఏ విధంగా అన్ని కార్యక్రమాలని పూర్తి చేస్తున్నారో మీరే గమనిస్తున్నారు. ఈరోజు నేను షర్మిల గారికి ఒక సలహా ఇస్తున్నాను. అమ్మ షర్మిల గారు, రేవంత్ గారు కాంగ్రెస్లోనే ఉన్నారు కదా, మనకి రావాల్సిన 6,000 కోట్ల రూపాయలని 6,000 కోట్ల రావాల్సిన వాటిని తీసుకురండి రేవంత్తో మాట్లాడి. అలాగే 1,80,000 కోట్ల ఉమ్మడి ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా సోనియా గాంధీతో రేవంత్తో మాట్లాడి తీసుకురావాలి. ఊరికే ఆంధ్రప్రదేశ్లో వచ్చి విషం చెందితే ప్రజలు ఎవరు కూడా నమ్మే పరిస్థితి లేదు అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం చిమ్మటానికే చంద్రబాబు నాయుడు, సోనియా గాంధీ ఈరోజు షర్మిల గారిని ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీలో పెట్టి ఈ విధంగా టూర్లు పెట్టిస్తున్నారనేది చిన్న పిల్లోడిని అడిగినా కూడా చెబుతారు. ఎందుకంటే నేను తెలంగాణలో పుట్టాను, తెలంగాణలోనే పెరిగాను, తెలంగాణలోనే పెళ్లి చేసుకున్నాను. తెలంగాణ ప్రజలు నా ప్రజలు, నా జీవితాంతం ప్రాణం ఉన్నంత వరకు తెలంగాణ ప్రజల కోసమే పోరాడతానని ఒక పార్టీ పెట్టి ఈరోజు ఏ లబ్ధి కోసం ఆ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసిందో తెలంగాణ ప్రజలకి చెప్పాలి. ఏ లబ్ధి కోసం తెలంగాణ ప్రజల్ని గాలి కొదిలేసి ఇక్కడ జగనన్న మీద విషం చిమ్ముతుందో కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున షర్మిల గారు కానివ్వండి, ఎవరు వచ్చినా కూడా వాళ్ళకి జీరో వాల్యూ. ఎందుకంటే ఇదే షర్మిల గారు పాదయాత్రలో కానీ తెలంగాణలో పార్టీలు పెట్టిన తర్వాత కానీ ఆమె స్పీచెస్ ఒకసారి మీకు చూస్తే మీకే అర్థమవుతుంది. రేవంత్ ఒక దొంగ, కాంగ్రెస్ ఒక పనికిమాలిన పార్టీ. ఈరోజు రాజశేఖర్ రెడ్డి గారు బ్రతుకుంటే కాంగ్రెస్ మొహం మీద ఉమ్మేసి ఉంటాడని మాట్లాడిన వ్యక్తి అదే కాంగ్రెస్లోకి ఈరోజు తన పార్టీని విలీనం చేసి తాను జాయిన్ అయ్యి ఏ విధంగా కాంగ్రెస్ కండువా కప్పుకొని చంద్రబాబు నాయుడు స్క్రిప్ట్ ఎందుకు చదువుతుందో ఆవిడ చెప్పాల్సిన అవసరం ఉంది. ఆవిడ ప్రశ్నలకి జగన్ గారు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఈ రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల కోసం, ఈ రాష్ట్రం విడిపోయి నష్టాల్లో, కష్టాల్లో, అప్పుల్లో చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ ముంచేసినా ఈరోజు కుంటి సాకులు చెప్పకుండా సమర్థవంతంగా పరిపాలిస్తూ తానిచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేరుస్తూ సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళగా పరిపాలిస్తున్న జగనన్నకి ఈ రాష్ట్ర ప్రజలు ఎప్పుడూ అండగా ఉంటారు. ఆయన మీద విషం చెమ్మడానికి వచ్చే నాన్ లోకల్ పొలిటీషియన్స్ చంద్రబాబు నాయుడు అయినా, పవన్ కళ్యాణ్ అయినా, లోకేష్ అయినా, షర్మిల అయినా వీళ్ళు 2024 తర్వాత ఈ రాష్ట్రంలో కనబడరు. హైదరాబాద్కి పార్సిల్ చేసేస్తారు ప్రజలని కూడా చెప్తున్నా.